దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 5వ గురువారం. నేటి సుశేష పఠనం యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం నుండి 59వ వచనం వరకు. ధ్యానాంశం యేసుక్రీస్తు ప్రభువు మరియు అబ్రహాము. అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను 8వ అధ్యాయంలో యేసు తనను గురించి 4 ప్రధాన విషయాలను తెలియజేశారు. 1, లోకమునకు వెలుగును నేనే, 8వ అధ్యాయము 12వ వచనం. 2, ఆయన బోధనలను ఆలకించువారు స్వతంత్రులగుదురు, 8వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు. 3, ఆయన మాటలను పాటించువాడు ఎప్పటికీ మరణమును చవిచూడడు, 8వ అధ్యాయము 51వ వచనం. 4, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని నిశ్చయముగా చెప్పుచున్నాను, 8వ అధ్యాయము 58వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇంతటి మంచి విషయాలను తెలియజేసినను యూద నాయకులు ఆయనను విశ్వసించలేదు. నేను ఉన్నాను అని చెప్పటముతో యేసు దేవుని నామమును తనకు అన్వహించుకున్నారు. తద్వారా యేసు తన దైవిక స్వభావమును స్పష్టముగా తెలియజేయుచున్నారు. తాను దేవుని యొద్ద నుండి వచ్చి తినని, దేవునితో సమానము అని మనకు అర్థమవుతుంది. యూదులు ఎవరు కూడా యావే నామమును ఉచ్చరించరు. యేసు ఏమి చెప్ప ప్రయత్నించాడో ఆయనను ఆలకించిన వారికి అర్థమైనది. కానీ ఆయన చెప్పిన దానిని వారు అంగీకరించలేదు మరియు విశ్వసించలేదు. దైవ దూషణముగా పరిగణించారు. దేవుని దూషించు వానిని రాళ్లతో కొట్టి చంపవలేనని చట్టము బోధిస్తుంది, లేవియకాండము 24వ అధ్యాయము 16వ వచనం. అయితే వాస్తవం ఏమిటంటే యేసు నిజముగా దేవుడు కనుక నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అని చెప్పగలిగారు. దేవుడు మాత్రమే ఇలాంటి వాగ్దానము చేయగలరు. కొందరు మాత్రము యేసుకు దయ్యము పట్టినదని అన్నారు. నీవు అబ్రహాము కంటే ప్రవక్తల కంటే గొప్పవాడవా అని ప్రశ్నించారు. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. అందుకు వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకున్నారు. కానీ ఆయన దేవాలయం నుండి వెళ్ళిపోయారు. మనము క్రీస్తు మాటలను ఆలకించుదాం, పాటించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, 95వ కీర్తన 7వ వచనంలో ఇలా చదువుతున్నాం, నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును అని. యేసు బోధనలపై విశ్వాసము మరియు విధేయతను కలిగి మనం జీవించుదాం. ఎందుకంటే అదే మన శాశ్వత జీవానికి మార్గం. యేసు జీవము గలవాడు కనుక ఆయనను అంటిపెట్టుకొని ఉన్నచో మనము జీవము కలిగి ఉందుము. కాబట్టి యేసు మాటలలోని ఈ శక్తిని గ్రహించుదాం. అవి జీవము గల వాక్కులు అని మనము విశ్వసించుదాం. యేసు ప్రేషిత సేవలో మనము కూడా పాల్గొందాం. వ్యతిరేకత ఎదురైనప్పటికీ స్థిరముగా ఉందాం. నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అన్న ప్రభువు మాటలను గుర్తు చేసుకుందాం. బలముగా దృఢముగా విశ్వసించుదాం. ఈ మాటలు మనకు ఆశను కలిగించి మన జీవిత గమ్యాన్ని తప్పకుండా చేర్చుతాయి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.